చూద్దాం. గిజి అయిపోయినారు బాబు మా ఫ్యామిలీ అంతా. కాదు రావురే బాబు, అది వేగం కదా మాయమ్మా. మీకేమైంది, మీకు ఎలా అయిందిరా? మీకు బాత్రూమ్ కి కదిలిపోయిందే. నీకేమనిపించింది? మీకు గిజి అయిపోయినారు బాబు మా ఫ్యామిలీ అంతా. కాదు రావురే బాబు, అది వేగం కదా మాయమ్మా. మీకేమైంది, మీకు ఎలా అయిందిరా? మీకు బాత్రూమ్ ఒక్కసారిగా భూమి అంతా కదిలిపోయింది. పడుకున్న వాళ్ళంతా బయటకు వచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. సో 11 గంటల 31 నిమిషాల సమయంలో దాదాపుగా అదొక ట్రైబల్ ఏరియా. ఆల్మోస్ట్ అరకులో 6 అయిందంటే చాలా చీకటి పడిపోతుంది. 6 ఇంకెక్కువ, నాకు తెలిసి 4:35 వరకే కొంత చీకటి అయిపోతుంటుంది. 6 వరకు దాదాపుగా వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి పడుకొని పోతారు. 7 కల్లా కంప్లీట్గా అంతా ఆ ప్రాంతం అంతా కంప్లీట్గా మనకు అర్ధరాత్రి ఏ రకంగా ఉంటుందో 7 కల్లా ఆ రకంగా మారిపోతుంది సిచ్యువేషన్ అక్కడ. సో అటువంటి ప్రాంతంలో వాళ్ళు ఆల్మోస్ట్ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భూమి వరకడంతో బయటకు వచ్చి ఒకరినొకరిలా పలకరించుకోవడం, వాళ్ళ మధ్య ఆ ఇంటరాక్షన్ జరుగుతున్న వీడియో మనం చూసాం. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్, సో అరకులోయలో నమోదైనటువంటి ఈ భూకంపానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ చాలా వరకు సామాన్లంతా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. రాత్రంతా జనం భయపడిపోయి బయటే రోడ్లపైన కూర్చున్నారట్టుగా తెలుస్తోంది. సో అరకులోయలో జరిగినటువంటి ఈ భూకంపం నమోదు తీవ్రత పైన అధికారుల రియాక్షన్ ఏంటి? మనోజ్, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన అరకు లోయలో భూకంప ప్రకంపనలు అయితే అక్కడ ఉన్నటువంటి జలం గుండెల్లో ప్రకంపనలు రేపయ్యాయని చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల ఆ సమయంలో భూమి కంపించినట్టయితే స్థానికులు అయితే చెప్తున్నారు. చూస్తే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇక్కడ ఇళ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా ఫ్యాన్లు కూడా అలానే ఊగుతూ ఉన్నాయి. అలాగే బయటకు వచ్చి ఎలా ఉంది ఏంటి అని ఒకరికొకరు కూడా సమర్థించుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు, పాడేరు, పెదబయలు, ఉప్పుపేట ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఒరిస్సా సరిహద్దుల్లో ఈ యొక్క భూకంపం అయితే వచ్చినట్టే అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. రెక్టర్ స్కేల్ పైన 4.4 తీవ్రత కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా కోరాపూట్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్టయితే వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకుంటే ఎవరు కూడా భయభ్రాంతులు చెందవసరం లేదంటూ కూడా అధికారులు కూడా ఒకవైపు అయితే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. దాదాపుగా ఈ యొక్క భూకంప ప్రకంపనలు అనేవి 30 సెకండ్ల పాటు కంపించినట్టయితే మాత్రం తెలుస్తూ ఉన్నది. అయితే రెక్టర్ స్కేల్ మీద 4.4 నమోదు కావడంతో అంత ప్రమాదకరంగా అయితే లేనప్పటికీ అప్పటికే చూస్తూ ఉంటే చూడొచ్చు అక్కడ రేకుల షెడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పూర్ గుడిసెలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. ఎందుకంటే 11:30 12 ఆ ప్రాంతం అనేసరికి ఇంచుమించుగా టౌన్ లో కానీ పల్లెటూరులో కానీ కొంతవరకు కూడా పడుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ నేటి కాలంలో ప్రజలు ఎవరు కూడా అంటే పడుకునే అంటే ఇంకా అప్పటికే పడుకునే టైం అది. ఆ టైంలోనే ఈ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి ఒకరికొకరు మీ ఇంట్లో భూకంపం వచ్చిందా, మీ ఇంట్లో భూకంపం, ఈ విధంగా అనమాట చూస్తూ ఉంటే ఒకరికొకరు సంభాషించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే అంతా కూడా భయభ్రాంతులకు కూడా గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో చూసాం ఒక ప్రకృతి విలేతాండం చేస్తే ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే మనం చూసాం. అక్కడ అదరగా జపాన్ లో కావచ్చు ఎప్పటికప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి, చాలా మంది చనిపోయారని, భవనాలు కూలిపోయాయి. అటువంటి ప్రమాదం ఎక్కడెక్కడ నుంచి మనం ఎలా ఉంటామనే భయభ్రాంతులు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా చూస్తూ ఉంటే రెక్టర్ స్కేల్ మీద ఎప్పుడైతే 4.4 నమోదైన కారణంగా అంటే దాని యొక్క తీవ్రత కూడా తగ్గింది. తీవ్రత తగ్గడంతో అంతా కూడా ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదం కనుక జరిగితే ఎవరు కూడా ఊహించినటువంటి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అరకు ప్రాంతం అంతా కూడా పర్యాటక పరంగా వెళ్ళని గుడిగా ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పుడు ఇంకా వేసవి కాలం వచ్చేసింది, అంటే అదంతా కూడా అంతా కూల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వేసవి విడుదల కూడా చాలా మంది అక్కడే వచ్చి పర్యాటకులు కూడా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉండేది. ఇటువంటి సమయంలో జరిగితే ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటూ కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమటికైనా సరే ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా ఆ పరిస్థితులు అంతా కూడా సుగమమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో ఈ భూకంప ప్రకంపనలు రావడంతో ఒకసారి భయభ్రాంతులు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మొదలు ప్రస్తుతానికి అయితే ఇక్కడ అంతా పరిస్థితులు అంతా కూడా సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ఆందోళన కానీ ఇబ్బందులు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీనిపైన అధికారులు కూడా ఏం చెప్తారో కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
టెక్టాన్ ప్లేట్లు ఏవైతే భూమిలో ఉంటాయి ఇక్కడ కదలికల వల్ల ఇటువంటి జరుగుతూ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఇటువంటి సమయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు కూడా విస్ఫోటన చెందిన తర్వాత కూడా లోపల ఉన్నటువంటి ఆ లార్వా అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్ కారణంగా ఇటువంటి జరుగుతుంది కూడా అధికారులు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన అధికారులు ఇంకేం చెప్తారు వేచి చూడవలసి ఉన్నది. ప్రజెంట్ మనోజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా అరకులో నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రత ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతలకు గురయ్యారు. అటు కోరాపుట్కు సంబంధించినటువంటి ప్రాంతం, ఒరిస్సాలో కూడా 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ రెండు చోట్ల ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా బయటికి పరుగులు పెట్టారు, రాత్రంతా రోడ్లపైనే ఉన్నారు. సో ఇప్పటి వరకైతే ఈ రెండు చోట్ల నమోదైనటువంటి భూకంపం కారణంగా కొంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు, బెంబేలెత్తుతున్నారు. సో గతంలో కూడా చాలా సందర్భాల్లో హైదరాబాద్లో సైతం భూమి కంపించినట్టుగా మనం విన్నాం. కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ లాంటి రీజియన్స్లో కూడా రామగుండం, పెద్దపల్లి ఆ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. సో తరచుగా నంద్యాలలో కూడా భూమి కంపిస్తూనే ఉంది. సో ఈ వరుస భూకంపాలతో కొంత ప్రజలంతా భయపడిపోతున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళనతో వ్యక్తం చేస్తున్నారు. బట్ మన దగ్గర నమోదవుతున్న భూకంపాలన్నీ కూడా చాలా చిన్నవి, చాలా అత్యంత చిన్నవి. కేవలం భూమి కంపిస్తుంది, కొంత చిన్న చిన్న వస్తువులు కింద పడిపోతాయేమో, అంత పెద్ద ప్రమాదం లేదనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సో మీరెవరైనా గతంలో మన దగ్గర నమోదైనటువంటి భూకంపాలని ఫేస్ చేస్తారా? మీరు ఫీల్ అయ్యారా? మీకేమనిపించిన సిచ్యువేషన్లో కామెంట్ చేయండి. కాదు రావురే బాబు, అది వేగం కదా మాయమ్మా. మీకేమైంది? మీకు ఎలా అయిందిరా? మీకు ఫుల్లుగా బాత్రూమ్ నేను కూర్చొని పరిగెట్టారు భూమి అంతా ఇలా బాత్రూమ్ కే